ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ సాయంకాల ఆరాధన ప్రారంభించడానికి దేవుడిచ్చిన ఈ జీవాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతల స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిన సాయంకాలం ఆరాధనలో నిబిడలమైనటువంటి మేమందరం కూడి ఈ రీతిగా నేను గనుపరుస్తూ ఉండగా మా స్తుతుల మీద ఆసీనుడిపై మాకు సమాధానం దయచేస్తున్నందుకై స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా నీ వాక్యమును అంగీకరించడానికి ఇష్టపడి ప్రభా హృదయాలను తెరిచి నీ వైపు చూస్తున్నారు, వెంబడించగలిగిన ఆత్మను అనుగ్రహించండి. ఆత్మ బలం పొందుకొని ప్రభా అపవాదిని ఎదిరించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. నీ వాక్యము వినుటతోడనే వెలుగు కలుగుతుందని చెప్పిన దేవుడు కనుక విశ్వాసంతో వినడానికి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఆటంకములను అభ్యంతరం దూరపరచండి. సత్యవాక్యమును ప్రభా ఉచ్చరిస్తూ ఉంటుండగా కృపలతో బలపరిచి నడిపింపు చేసిన ఆయన ఆత్మలను మీ స్వాధీనం చేసుకొని గ్రహింపగలిగిన ఆత్మను అనుగ్రహించి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. దిన ఆరాధన కార్యక్రమం అంతటిని తండ్రి ఇదిగో ప్రార్థనతో ఆయన నీకు స్తుతి చెల్లిస్తూ మహిమపరుస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుండి అంతం వరకు మీరే తోడై ఉండి ఆయా రీతులలో తలాంతులను బట్టి బిడ్డలను వాడుకొని మీరు మహిమ పొందమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైన నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాకాశముల పట్టజాలడ తండ్రి, ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠము, నీ శ్రేష్టమైన పాదసన్నిధి ఈ దినము కూడా మాకు ఇచ్చినందుకు నీ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజింపబడుతున్న దేవ, ప్రపంచం యావత్తు యేసు క్రీస్తు నామము కిందకి మీరు తోడుకొని వస్తున్న గొప్ప తండ్రి, నీకు స్తుతులు 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 స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరొక్కరు మాత్రమే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండగలిగిన దేవుడు. యుగ యుగములకు మీరొక్కరు మాత్రమే రాజు అయి ఉన్నారయ్యా. నీ ఏలుబడి పొంద మా జీవితాలు ఉండడానికి మీ సహాయం కోరుకుంటున్నాం తండ్రి. యుగమందును పరమందును అన్ని విధాలుగా ఉండగలిగిన దేవుడు మీరొక్కరే. మీరు సార్వభౌముడమైన దేవుడు తండ్రి. అట్టి దేవుని నామమును మాకు ధరింప చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆది అంతమైన దేవుడుకు మా ఆత్మలకు అధికారము కలిగిన తండ్రివి కనుక మా ఆత్మను మీ చేతునికి అప్పగించుకుంటున్నాం. ఈ కొంతకాలము తండ్రి, ఈ గంట సేపు తండ్రి నీ పాద సన్నిధిలో మేమందరం కూర్చుంటుండగా తండ్రి మా హృదయాలను మీ ఆధీనములో ఉంచుకోండి ప్రభా. నాయన మా ఆత్మలు మీ స్వాధీనంలో ఉంచుకొని ఇతరితర ఆలోచన లేకుండా ఏక మనసు ఏకాత్మ నా సంగమనకు వింటున్న ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయమని, ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. మీరు అధ్యక్ష వహించండి. మీ నామానికి స్థలముల మహిమ తెచ్చుకోండి. మీరొక్కరు మాత్రమే ఆది అంతమైన దేవుడు కనుక అన్ని విధాలుగా సహాయం చేసి డేటా విషయములైతేనేమి, కరెంటు విషయములైతేనే ప్రతిదీ ప్రభా నాయన ఇక్కడ కొదువు లేకుండా మీరు సహాయం చేయమని, పాడుతున్న బిడ్డలని, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్ని, వాక్యం చెప్తున్న బిడ్డని, వింటున్న బిడ్డలను కూడా మీ ఆదిలో ఉంచుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును మా రక్షకుడు నజరుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి నీకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరినీ ఈ సాయంకాల ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాము. మన మధ్యలో పాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన గీతం పాడతారు. అందరము ఈ పాట విని దేవుని నామాన్ని మహింపరుద్దాం. Oh
పిలుపునకు కులము లేదు మతము లేదు నా పిలుపునకు బలము వలదు ధనము వలదు ఆ పిలుపునకు అందాలు సుందరాలు కోరని పిలుపు అందాలు సుందరాలు కోరని పిలుపు తిరిగి నలిగిన హృదయం కోరేది ఆ పిలుపే తిరిగి నలిగిన హృదయం కోరేది ఆ పిలుపే నిన్ను నన్ను పిలువదా ప్రభుని విశ్వసించిన నిన్ను నన్ను పిలువదా ప్రభుని విశ్వసించిన ఎంత మధురమో ఎంత కదలిక ఎంత మధురమో ఎంత కదలిక మేఘాలలో పాడుముగా విలపి స్వరమును విన్నావా విలపి స్వరమును విన్నావా ఎంత మధురమో ఎంత కదలిక ఎంత మధురమో ఎంత కదలిక హల్లెలూయా Praise the Lord. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధి మనందరం కలిసి అనుభవిద్దాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి ఈ పాట చాలా ప్రత్యేకమైన పాట. అందరికీ విని ఉంటారు తప్పకుండా. ఆ పాట యొక్క అర్థం ఏంటంటే ఇబాదత్ కరో, అంటే అది హిందీ యొక్క పాట. అయితే మనం పాడుతూ ఉన్నప్పుడు దేవుని నామాన్ని స్తుతించాలి. ఆ రీతిగా ఇబాదత్ కరో అంటే స్వరమెత్తి ఆయన నామాన్ని, గలమెత్తి ఆయన గొప్పతనాన్ని ప్రచురపరచండి అని చెప్పి ఆ పాట పాడుతూ ఉండగా అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ పాట పాడతాం. హల్లెలూయా. दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो। ये दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो। इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। याद रखो कि वही एक खुदा है, हमको ये जीवन उसी ने दिया है, उसी तरह से हम सब है आए, हम दो सदा के हम गीत गाए। प्रभु का तुम शुक्र करो, ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो। इबादत करो उसकी, इबादत करो, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। नामे खुदावन कितना मुबारक, मेरा खुदावन कितना
इबादत करो, उसकी इबादत करो, इबादत करो, उसकी इबादत करो। హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, పాడదాం. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. We praise you and worship you, Almighty God. Praise you and worship you. Hallelujah, hallelujah, amen. Oh Yesaya, amen, hallelujah. Yesaya, Yesaya నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి we praise you, we praise you and worship you, Almighty God. Praise you and worship you. Hallelujah, hallelujah, amen. Oh Yesaya, amen, hallelujah. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తింతుం, కొనియాడి పొగడేదం. ఓ యేసయ్యా స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి పూజింతుం, కొనియాడి పొగడేదం. ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా, ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా, కొనియాడి కృప చూపి నడిపించుమా, ఓ యేసయ్యా కృప చూపి నడిపించు. యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించు, కరుణించి కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడు. యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు. You're mighty Savior, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించు, ఆదరించువాడా కృప చూపి నడిపించుమా, ఓ యేసయ్యా కృప చూపి నడిపించు, కరుణించి కాపాడుమా, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. పరిశుద్ధ తండ్రివి, పరిశుద్ధ
తండ్రివి ప్రేమ స్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా పరిశుద్ధ తండ్రివి ప్రేమ స్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా కరుణించి కాపాడు దిక్కులేని స్థితిలో కరుణించి కాపాడు ఏమి తోచని స్థితిలో అడుగుదా కరుణించి కాపాడు we praise you and worship you praise you and worship you hallelujah oh hallelujah amen oh Yesaya amen hallelujah hallelujah amen oh Yesaya amen hallelujah hallelujah stotram hallelujah stotram Yesaya hallelujah stotram Yesaya hallelujah stotram Yesaya hallelujah stotram Yesaya Yesaya నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్త let us all lift the voice and say యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్త కరుణించి కాపాడుమా కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా కరుణించి కాపాడు కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించు we praise you and worship you we praise you and worship you Almighty God praise you and worship you hallelujah hallelujah amen oh Yesaya amen hallelujah for the last time Yesaya Yesaya నీవే నా రక్షకుడా ఇదిగో Father Yesaya నీవే నా సృష్టికర్తవు Yesaya నీవే నా రక్షకుడా నీవే Yesaya నీవే నా సృష్టికర్తవు దరిచేర్చి చెప్పాలి దరిచేర్చి ఆదరించు కృప చూపి యేసయ్యా కరుణించి యేసయ్యా నీవే రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్త Lord you are my creator యేసయ్యా you know all about me Father నా గురించి సమస్తము ఎరిగిన దేవుడు నీవే యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరిచేర్చి ఆమేన్ దరిచేర్చి కరుణించి కాపాడుమా ఓ దేవా నీవు కాకపోతే నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా కృప చూపి అవును ప్రభా కృప చూపేవాడు నీవే కరుణించేవాడు నీవే ఓ యేసయ్యా కరుణించి ఓ యేసయ్యా కరుణించి కాపాడు యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరిచేర్చి ఆదరించుమా దరిచేర్చి ఆదరించు కరుణించి కాపాడయా కరుణించి కాపాడుమా కరుణించి కాపాడు నీ ప్రేమ
మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో ఒక్కకుండునా ఓ అన్నకుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీ ప్రేమ ఓ అక్కకుండునా నీ ప్రేమ బంధుమిత్రులకుండునా నీ ప్రేమ అన్నకుండునా ఓ అన్నకుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీ ప్రేమ ఓ అన్నకుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో వెలపెట్టుకోలేనిది యేసయ్యా ఎంతో యేసయ్యా యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకై విలువనిచ్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ చదవాలి కలిసి సిలువకెక్కెను నీ ప్రేమ నాకై విలువనిచ్చెను నీ ప్రేమ మరణించెను మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో ఎంత మధురమండి దేవుని ప్రేమ ఎంత మధురమైనది దేవుని ప్రేమ తల కోసుకుంటూ పాడటం యేసయ్యా యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి ఈ చరణాన్ని నీవు ఆలాపన చేయాలి. ఈ మాట సెలవిస్తుంది, మార్పు లేనిది నీ ప్రేమ నన్ను మార్చుతున్నది నీ ప్రేమ మార్పు లేనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో చిత్తమరలము మార్పు లేనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మార్పు లేనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో నీ ప్రేమ ఎంతో ఎంతో మెల్లని స్వరములతో నీ ప్రేమ నీ ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఎంతో ఎంతో యేసయ్య యేసయ్య మధురాతి మధురం యేసయ్య మధురాతి మధురం యేసయ్య మధురాతి మధురం యేసయ్య మధురాతి యేసయ్య యేసయ్య మధురాతి మధురం యేసయ్య మధురాతి మధురం యేసయ్య మధురాతి మధురం
గొప్ప భాగ్యం ఉన్నది. ఆయన ప్రేమలో బలం ఉన్నది. ఇప్పుడు ఒక పాట పాడదాము. ఆ పాట పాడుతూ ఉండగా మనం దేవుణ్ణి ఆరాధించేద్దాం. ఆ పాట ఏంటంటే, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించుతున్నా. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ స్థితి దేవుణ్ణి దూషించేదిగా ఉంటే, ఒకవేళ నీ స్థితి దేవునికి ఆయాసకరంగా ఉంటే, ఆయనకు ఇష్టం లేనిదిగా ఉంటే, ఈ రాత్రి నువ్వు మార్పు చెందాలని. అందుకే ఇందాక పాడాం కదా, మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మార్పు లేని ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నప్పుడు మారకుండా నీ జీవితాన్ని గడిపితే అది వ్యర్థము. కానీ మార్పు కలిగి జీవిస్తే ఆ ప్రేమలో బలం ఉన్నది. నీ ప్రతి బలహీనత నుంచి దేవుడు బలముతో నిన్ను నింపి శక్తితో తృప్తిపరచే దేవుడు. అందరం కలిసి నన్నెంతగా ప్రేమించిదో నిన్నంతగా దూషించిదు. నీ పాట పాడుతూ ఉండగా అందరం ఆరాధనలోకి వెళ్తూ దేవుడు నామాన్ని స్తుతిద్దాం. నిన్నంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితి. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా, గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో. యేసయ్యా, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో. గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా, గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే,
మార్చితివో నిన్నంతగా దూషించితినో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మొలచితివో సిలువను మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో ఏ రీతిగా నా సంయమును నీ సిలువతో మార్చితివో యేసయ్యా ఏ రీతిగా నా నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము ఆరాధనా 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 యేసయ్యా గలనా నీ చెప్పగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా దాయలేనయా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నీ ప్రేమ స్వరముతో మమ్మల్ని ఆదుకోండయ్యా నీ ప్రేమ స్వరముతో మమ్మల్ని ఆకట్టుకోండయ్యా నీ వైపుకు మమ్మల్ని తిప్పుకోండి ప్రభువా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా
కాలంలో రాకపోవచ్చు. నీ హృదయమే ఒక నాదమైనప్పుడు, నీ హృదయమే ఒక వాయిద్యమైనప్పుడు, నీ హృదయము గంతులు వేస్తూ ఉన్నప్పుడు, you cannot sit alone, you cannot sit so simple, you cannot sit so right and calm. దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా. ఒకసారి చేద్దాం, ఏ రీతిగా నా రాతను మార్చేవయ్యా అని చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా రాతలు బాగోలేకపోతే, అయ్యా నా రాతను మార్చండి అయ్యా, నీ చేతితో రాసిన ఆ రాతను మార్చండి. హిజ్కియా ప్రార్థన చేసిన విధముగా ఓ నా ఆయుష్ను పొడిగించండి అయ్యా. ఈ రీతిగా నా గమ్యమును నీ సిలువతో నీ గమ్యాన్ని మార్చేశాడు. ఆయన సిలువకు నీ పాపమును మేకులతో దిగగొట్టగా నీ గమ్యం మారిపోయింది యేసు నామములో. ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. గలనా గలనా నీ చెప్పగలనా నాయనా నీ దయలేను. గలనా నీ చెప్పగలనా నాయనా నీ దయలేను. అయ్యా అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. యేసయ్యా నా జీవితమును మార్చావయ్యా. యేసయ్యా నా బ్రతుకును నీ చేతిలో చెక్కావయ్యా. యేసయ్యా నా బ్రతుకును మార్చిన దేవుడవయ్యా. యేసయ్యా నా గమ్యము మార్చిన గొప్ప దేవుడవయ్యా. నీ గమ్యాన్ని మార్చాడు దేవుడు తెలుసా? నీ గమ్యాన్ని ఆయన రీరూట్ చేశాడు తెలుసా? ఆర్ యు రికగ్నైజింగ్ దట్ గాడ్ ఈస్ ఇంటర్వీనింగ్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యు బీయింగ్ సెన్సిబుల్ టు గాడ్స్ వర్డ్? దేవుని మాటకు నువ్వు స్పర్శ కలిగి ఉంటున్నావా? యేసయ్యా ఆరాధన చేద్దాం దేవుని. ఒక నిమిషం ఎవరు మౌనంగా ఉండే సమయము కాదు ఇది. Lord, we praise you. Lord, we glorify your name. Oh Lord, we lift your name on high. Oh hallelujah, 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 hallelujah.
స్తోత్ర స్తోత్ర. వందనం స్తోత్రములు పరిశుద్ధ ప్రభునకే, స్తుతి వందనం స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికి. ఆరాధన ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే. చెప్తాము. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం నాకై విమోచించితివే. విలువైన రక్తం, విలువైన రక్తం విమోచించితివే. అందరూ స్వరం తెరిచేద్దాం. ఆరాధన ఎంతగానో మమ్మల్ని ప్రేమించవయ్యా. నువ్వెంతగా ప్రేమించవంటే నిన్ను దూషించినప్పటికీ, నీ దరి మేము చేరకపోతున్నప్పటికీ, ఒక గొర్రెల కాపరిగా గొర్రె చెదరిపోతూ ఉన్నప్పుడు బుజ్జగించి మందలించి నీ దగ్గరకు చేర్చుకుంటున్న పరమ వైద్యుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గాయపడిన సమయంలో నువ్వు గాయమును మాన్పి నీ భుజముల మీదకు ఎత్తుకొని మమ్మను నడిపిస్తున్న ఓ గొప్ప కాపరి, నీకు వందనాలయ్యా. కాపరి నీవే. చెదిరిపోయిన గొర్రెలను దేవుడు ఎత్తుకుంటూ ఉండగా ఆయన భుజాల మీదకు పెట్టుకుంటూ ఉండగా అతిశయించకుండా
స్తోత్రమేసయ్యా, నీకు వందనాలు, మహిమ ప్రభావములు. చెదరి ఉన్న గొర్రెలను దేవుడు ఇప్పుడు పట్టుకుంటూ ఉండగా, చెదరిపోయిన గొర్రెలను ఆయన చేతితో పట్టుకుంటూ ఉండగా, ఓ హల్లెలూయా, ఆయన కౌగిటిలోకి భద్రపరుచుకుంటూ ఉండగా, ఆనందం యేసు నామములో, స్వస్థత యేసు నామములో, విడుదల యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ అనుభవిద్దాం దేవుని సన్నిధిని. Let us all experience the grace. Let us all experience the power of God. Let us all experience the presence of God. దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండగా చదరి ఉన్న ప్రతి గొర్రె యేసు నామములో ఆయన చెంతకు చేరునుగాక. మహోన్నతమైన కార్యములు చేసే దేవా, సూచక క్రియలు జరిగించేవాడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఏ గొర్రె అయితే పరిగెట్టి పారిపోతూ ఉన్నదో, ఏ గొర్రె అయితే నీకు దూరముగా వెళ్ళిపోతూ ఉన్నదో, ఏ గొర్రె అయితే లోయలో పడిపోతూ ఉన్నదో, ఇప్పుడే నీ జాలి కలిగిన హస్తముతో ఒక మంచి ప్రధాన కాపరిగా మా కొరకు నీవు ఉంటూ ఉండగా, భయము లేని, దిగులు లేని జీవితంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు జాగ్రత్త కలిగిన జీవితాన్ని మేము గడపడానికి కృపను అనుగ్రహిస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఏ ఆత్మ అయితే నీ దగ్గర నుంచి దూరం అయినదో, ఆత్మను మీరు గట్టిగా పట్టుకొని నీ వైపుకు మరలించి ప్రభువా, అయినా పచ్చిక బయళ్ళు చెంతకి, మూడు బారిన జీవితాలను పచ్చిక బయళ్ళు చెంతకు నువ్వు చేర్చి ప్రభువా, చక్కని బలమైన ఆహారమునిచ్చి తృప్తిపరిచి రాత్రికాల సమయంలో ఈ లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికంటే కృపను, సహాయం దయచేసి నీ మహిమతో నీ బిడ్డలను ఆవరించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ మాటలు పంచుకోబోతున్న దైవ సేవకుని ఆత్మచేత నింపి ప్రతి మాట, ప్రతి జీవితానికి దీవెనకరముగా ఉండడానికి కృపను గ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు అక్కడే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరట ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆ మధ్యలో పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను దేవుని మాటలు పంచుకోవడానికి. హల్లెలూయా. ప్రభునందులారా, ప్రభు చూపిన ఈ కృపలో మనం మరి యొక్క దినములో ఈ రీతిగా మీ ముందు నిలబడడానికి దేవుడు చూపినటువంటి కృప కొరకై దేవుడికి వందనాలు చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు చదువుకున్నాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల వాడు, ఈడు గలవాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సత్యము నాయన మా ముందు ఉంచి మీరు ఏది కోరుకుంటారో దానిని బట్టి నేను మిమ్మల్ని ఆశీర్దిస్తానని చెప్పిన దేవుడు తండ్రి, శాపమును ఆశీర్వాదమును రెండును కూడా ప్రభా సత్యమును గ్రహింపగలిగినటువంటి ఆత్మలో మేము పొందుకోగలిగినటువంటి ధన్యతలు మీరు పరిశుద్ధ గ్రంథములో నీతిమంతులను ఎందరమందినో చూపించిన ప్రభా గొప్ప సాక్ష్యములు తండ్రి
మా కొరకు ఉంచి ఉండగా వారి యందు మేము నమ్మిక ఉంచి వారిని చూస్తూ మా జీవితాలు సరిచేసుకొని ముందుకు సాగడానికి కృప చూపమని దాసుడినైనా నేను నీ పక్షము నిలబడి ప్రభువా మాట్లాడుతుండగా లేఖన భాగములను వివరించినప్పుడు తండ్రి పరలోక మర్మములను దారగా కురుమరింపచేయండి. నన్ను సిలువ చాటున మరుగుపరచని ప్రభా, మీరే మాట్లాడి సమాధానమిచ్చి మహిం పొందమని నజరేయుడని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ప్రభునందుకులారా, దేవుడు నిన్ను ఎప్పుడైనా పిలిచాడా? ఆయన స్వరం ఎప్పుడైనా విన్నావా? పిలిచి ఉన్నట్లయితే నన్ను పిలిచాడని చెప్పని మీరు లైవ్లో మీరు గెస్ట్ చేయండి, టైప్ చేయండి. ప్రభు నిన్ను పిలవకపోయినట్లయితే నేను ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన మనతో ఏ రీతిగా మాట్లాడతాడంటే చల్లని స్వరంతో. అది దేవుని పిలుపు. ఆ స్వరము మధురం అంటాడు. దేవునికి స్తోత్రం. అది ఎందరినో పిలిచిందట ఆ స్వరం. ఇందాక అమ్మగారు పాట పాడారు కదా, ఆ స్వరము కదిలిస్తుందట. ఆయన పిలిచినప్పుడు ఆ స్వరము మన హృదయాలను కదిలిస్తుందట. స్థిరమైనటువంటి బండ పైన శక్తివంతంగా ఉండడానికి కృప చెబుతుందట. అందుకని అది కన్నవారి కంటే కూడా ఎంతో మృదువైనటువంటిదట. కన్నవారికి మృదుత్వం ఉండాలి. ఎందుకంటే రక్తమిచ్చి కన్నారు కనుక ఆ బిడ్డల పైన మృదత్వం ఉండాలి. కానీ ఆ మృదత్వము ఆ బిడ్డల చేష్టలను బట్టి అది మారిపోతుంది. అది ఎంత నిలుపుకోవాలనుకున్నా కూడా ఆ మృదుత్వము ఉండదు. కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో తాపం అయిపోతుంది. ఆ తాపంలో బీపీలు వస్తాయి. బీపీలు రైజ్ అయిపోయి ఎంతో ఆ బిడ్డల్ని కొట్టడానికి కూడా మనము చూస్తుంటాం. కానీ ఈ తండ్రి అయితే మరి ఆయన కన్నవారి కన్నా మృదువైనటువంటి స్వరం అంట. ఉన్నవారి కన్నా అది బలమైనటువంటిదంట. బంధువుల కంటే శ్రేష్టమైనటువంటి ఆ స్వరం అట. ప్రభువులకు ప్రియమైన బంధువులు కూడా మనల్ని పెదవులతో పలకరిస్తారు. మరి వాళ్ళ స్వరం ఎలా ఉంటుందంటే మనల్ని హేళన చేసేటట్టుగా ఉంటుంది, లేకపోతే బలపరిచే విధంగా ఉంటుంది, పొగిడే విధంగా ఉంటుంది. కానీ ఈయన స్వరం అయితే అలాంటిది కాదంట, శ్రేష్టమైనటువంటి స్వరం. అందుకని పాడినటువంటి పాటలో ఆదాముని పిలిచింది ఆ స్వరమే, అబ్రాహాముతో మాట్లాడింది కూడా ఆ స్వరమేనట, సీనాయిలో మోషేని పిలిచింది ఆ స్వరమేనట. మన పితరుల్ని ఎంతమందినో పిలిచాడంట ఆయన. వారిలో ఏలియా కూడా ఉన్నాడంట. ఏలియాతో కూడా నడిచాడంట. ఏలియా నది దగ్గర నీళ్లు లేకపోతే ఏమ్మా యోర్దాను కాదు, ఏలియా ఆయన ఆ నదిలో ఆ నీళ్లు ఎండిపోతున్నాయని కాకులములు ఆహారం తీసుకొని పెట్టి కెరీతు వాగుతాడు. ఆయన ఇక్కడి నుంచి ఎలా పోవాలని చెప్పని, ఎందుకనే నాకు చావే తథ్యం అని చెప్పని అనుకుంటే ఆ ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నట్ట, ఇంకా నువ్వు ఎంతో దూరం నువ్వు ప్రయాణం చేయవలసింది, లేచి పరిగెత్తు అని చెప్తున్నట్ట. ప్రభునంత ప్రియారా, ఆయనతో నడిచినటువంటి వాడట. సమూయేలు కూడా ఆ స్వరాన్ని విన్నాడట. ఆయనతో కూడా ఎలాగ పిలిచాడంటే సమూయేలు సమూయేలు అన్నాడట. రాత్రి పడుకున్నట్టున్నాడట. ఆ సమయంలో ఏలి పిలుస్తున్నాడని చెప్పని ఏలి దగ్గరికి వెళ్ళాడట. ఆయన 3 పర్యాయాలు వెళితే 3వ పర్యాయం చెప్పాడట, చిత్తగించము, నేనున్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పమని చెప్పాడట. అలాగే ఆదామును కూడా పిలిచాడు. ఆ చల్లని పూట ఆ చెట్ల మధ్యలో దాక్కున్నా అంట. ఈ దేవుడు వస్తున్నాడని చెప్పి తెలిసి ఆదాము చెట్ల చాటు దాక్కున్నా అంట. ఆదాము నువ్వెక్కడున్నావో చెప్పి అడిగాడట. అంటే ఆ స్వరములో మాధుర్యము, అది ప్రవాహము వలె ఆ హృదయాలను తాకుతుంది. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, కనుక ఆ పౌలను కూడా నడిపించింది ఆ స్వరమేనట. శంకర్లను పాపులను పిలిచింది కూడా ఆ స్వరమేనట. పాపాత్మురాలైనటువంటి స్త్రీతో అంటున్నాడు, వాళ్ళందరూ కొట్టి చంపడానికి వస్తే ఆయన ఏమి చేయలేదట. మీలో ఎవరైనా పాపము లేకుండా ఉన్నట్లయితే ఆమె మీద రాళ్ళు వేయండి అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు ఆమె పైన వేయకుండా కింద పడవేసి తలలో ఉంచుకొని వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభు నేల మీద ఏదో రాసుకుంటున్నాడు, మా పాపాలు ఆయన తెలిసిపోయినా అని చెప్పి అక్కడ పరుగు. కానీ ఆయన కూడా అంటమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? అయితే నేను కూడా వెయ్యను. ఎంత అమ్మ అనే మాట ఆమె హృదయాన్ని తాకింది ప్రభునంతుల. పాపపు స్త్రీనైనా నన్ను ఇంత ప్రేమగా పలకరిస్తున్నాడు. ఈ స్వరంలో ఆ హృదయాన్ని తాకినటువంటి ఆ స్వరం, ఆమె పాపపు హృదయం అంతా కూడా పవిత్రమైపోయింది. సంతోషంగా గంతులు వేసి వెళ్ళిపోయింది ప్రభునందు ప్రేమైనటువంటి. ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచినాడు మన కొరకు. ఆ సుంకర్లను పాపులను కూడా పిలిచింది ఆ స్వరం వినట. ఆ స్వరం నాకు కులము లేదట, మతము లేదట. ఆయన ధనం వలన కూడా బలం వలన కూడా దాన్ని కూడా చూచేవాడు కాదట. అందాలు చందాలు ఆయన దగ్గర పనికి రావట. దేవునికి స్తోత్రం. కోరుకోరడంట. సమూయేలు దావీదును అభిషేకించబోయాని పోతే వాళ్ళందరూ చూచి ఇతనే కావాలా దేవుడు కోరుకున్నాడు, చాలా బాగున్నాడు ఇతను అని అనుకుని అందరినీ చూసి అందరు కాదంట. సమూయేలు ఇతను కాదయ్యా, ఇంకొక ఉన్నాడు, అడుగు ఆయన వాళ్ళ తండ్రిని అడుగు అంటే ఉన్నాడయ్యా, గొర్రెలు మేపుతున్నాడు దావీదుని. ప్రభునందుకు దేవుని బిడ్డారా, చిన్నవాడు, అందరికన్నా కడుగొట్టువాడు. ఏమి కోరుకున్నాడు దేవుడు? ఆయన హృదయాంతరాలని కోరుకున్నటువంటి వాడు, నమ్మకస్తుడైనటువంటి వారిని కోరుకున్నటువంటి వాడు, యథార్థవంతుడైనటువంటి వారిని కోరుకుంటాడు. ఎత్తుగా లావుగా పడుకున్నటువంటి వాడు కాదు, చాకచక్యం కలిగినటువంటి వాడు కాదు, మాటకారులు కాదు. ఆయనకు కావాల్సింది హృదయము తేటముగా ఆయన నివాసం ఉండగలిగినటువంటి హృదయం. అందుకనికి విరిగి నలిగిన హృదయాలని కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయం ఎలాగా ఉంది? ఈ రాత్రి కాల సమయంలో అబ్రాహాముతో మాట్లాడడానికి కారణం ఏంటి? దేవుడైతే ఆదామును చేశాడు, ఆ ఏదేనులో ఉంచాడు, అన్నీ చెప్పాడు, ఆ ప్రకారం ఉండాలని చెప్పాడు. కానీ ఆదాము అయితే మాత్రము తప్పిపోయినాడట. ప్రభునందు దేవుని బిడ్డలారా, అలాగే ఆదాము తర్వాత నోవాహును కూడా పిలిచాట. నోవాహుతో చెప్పాడట, అయా ఏమని చెప్తున్నట్టే 6వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, నోవాహు సమస్త శరీరం మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట అండి ఇది. మనం పుట్టక మునిపే దేవుడు ఈ వాక్యాల గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. ఏమంటున్నా అంటే సమస్త శరీరుల మూలంగా భూమి ఏమైపోయిందట? బలాత్కారముతో నిండినది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. వారి అంతము ఎలా వచ్చింది? ఆ సన్నిధికి, దేవుని సన్నిధిలో, పరలోకంలో చెప్తున్నాడు. చదవండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీ దగ్గర బైబిల్గా ఉంటే ప్రభుత్వం ద్వారా ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయం 9. దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకెందువు? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందువా అని బిగ్గరగా కేకలు వేశారట. దేవునికి స్తోత్రం. ఈ యోహాను గారు ఎక్కడ చూస్తున్నాడు? ఆయన మూడాకాశంలోనికి ఆత్మను తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలను చూస్తున్నాడట. అంటే వాళ్ళు పునరుద్ధాన శరీరం ఇంకా పొందుకోలేదట. ప్రభునందు పిల్లరా, వాళ్ళకి ఇవ్వబడలేదట. వాళ్ళు నేను చూస్తున్నాడు. ఆ ఆత్మలకు ఇంకా పునరుద్ధాన శరీరం రాలేదు. వాళ్ళు అంటున్నారట, నాదా అనే పదము అందరూ పలకలేరట. ఆ మాటని కేవలము యూదులు మాత్రమే పలుకుతారట. అందుకని వాడు నాదా అని పిలుస్తున్నారంటే వీళ్ళు యూదులై ఉండవచ్చును అని చెప్పని అక్కడ రాయపడుతుంది. మా రక్తము చేత అంటే, మా రక్తము అంటే స్టెఫన్ను గాయములతో కొడుతున్నా కూడా, రాళ్లతో కొడుతున్నా, రక్తము కారుతున్నా ఆయన అంటున్నా ఈ పాపము వారి మీద ఉండకపోవునుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని ప్రేమ హృదయాలలో నివాసము చేస్తూ ఉంటుంది. ప్రభునందు ఆ ప్రేమ విస్తారమైనది. అది వెల కట్టలేనటువంటి ప్రేమ.
ఆ ప్రేమను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు కూడా ప్రేమ వలననే జీవిస్తూ ఉంటారు, ఆ ప్రేమ ద్వారానే బ్రతుకుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కనుక మనం చూసినట్లయితే వీళ్ళు యూదులకు సంబంధించినటువంటి వారిగా ఉన్నారని చెప్పని తెలియపరుస్తున్నాడు. అబ్రాహామును గురించి మనం చదివినటువంటి భాగంలో చూసినట్లయితే ఏమంటున్నా అంటే, అబ్రాహాము ఎవరై ఉండాలా? తెరాహు వంశావళి. తెరాహుకు పుట్టినటువంటి వాళ్ళు అబ్రాహాము, నాహోరును, హారూనును. వీళ్ళ ముగ్గురు కుమారులంట. హారూను ఆ దేశంలో ఉండగానే ఆయన చనిపోయినంట తనకు కుమారుడు పుట్టాడు, తను లోతు. వీళ్ళిద్దరికి కూడా పెళ్ళిళ్ళు చేశారట, శారాను, తర్వాత మిల్కా. వివాహమైన తర్వాత అయితే శారా మాత్రం గుడ్రాలుగా ఉంది. కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొని రమ్మని చెప్పినప్పుడు దేవుడు మరి వీళ్ళని తీసుకొని బయలుదేరాడట. ప్రభునందు ప్రియమైన బిడ్డారా, ఎలాగా బయలుదేరుతున్నాడు అని అంటే, వాళ్ళు పుట్టినటువంటి దేశమందలి కల్దీల ఊరు అనే పట్టణము వాళ్ళ తండ్రి అయిన తెరాహు కంటే ముందుగానే ఈ హారూను చనిపోయినాడంట. ఈయన చనిపోయి మృతి నొందిన తర్వాత అబ్రహాము నాహోరును వివాహం చేసుకొని, అబ్రహాం భార్య పేరు శారాయు, తర్వాత నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. అక్కడ పైన వ్రాయబడి ఉంది ప్రభునందు దేవుని బిడ్డారా, 27-11 అధ్యాయం నుంచి. అక్కడ ఏమంటాడంటే, శారాయి గుడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళటకు కల్దీల ఊరనే పట్టణం నుంచి బయలుదేరాడట. ఆ బయలుదేరిన తర్వాత వాళ్ళు మరి మనం చూసినట్లయితే 5వ వచనం అంటాడు, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించుకున్నటువంటి దాని అంతటిని తీసుకొని సమస్తము తీసుకుని అయినా కనాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరాడట. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, కనాను దేశమునకు వెళ్ళి ఇచ్చిన తర్వాత అప్పుడు షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మారే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం నదుకు చేరారట. అప్పుడు కనానీయులు అబ్రహామును చూచి నువ్వు ఇక్కడ ఉండొచ్చయ్యా అని చెప్పగా అతడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఇక్కడ ఈ స్థలమంతా నీకు ఇచ్చేస్తున్నానని చెప్పానని ఆయన చెప్పినప్పుడు ఆ ప్రత్యక్షతను చూచి వెంటనే బలిపీఠం కట్టేశాడట. అక్కడ బలిపీఠం కట్టి దేవునికి స్తుతి చెల్లించాడట. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు బయలుదేరాడట. ఆ బేతేలులో అక్కడ ఆయన వెళ్ళడం చేయగానే అక్కడ కూడా బలిపీఠం కట్టుకొని ప్రార్థన చేశాడట. అయితే అక్కడ నుంచి కూడా దక్షిణ దిక్కుకైనా బయలుదేరి ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాట. ఐగుప్తు దేశానికి వెళితే ఈమె శారాయి ఎలా ఉంది, ఆమె సౌందర్యవతి అట. ఆమెను తీసుకుని ఆడికి వెళితే అబ్రాహాము చెప్తున్నట్ట, అమ్మా శారాయి, నేను బ్రతికుండాలంటే నువ్వు ఒక చిన్న మాట అబద్ధం చెప్పాలి. ఏంటంటే నువ్వు నా సహోదరివి, నా చెల్లివి అని చెప్పు, నీ వలన నా ప్రాణము కాపాడమ్మా, నేను కూడా నీకు తోడుగా ఉంటాను, జాగ్రత్త అని చెప్పాడు. ఈ మాట చెప్పేతలకే ఆ మాట అందరికీ తెలిసిపోయి అధికారులు అధిపతులు అందరూ వచ్చేసి ఈమె చాలా సౌందర్యవతిగా ఉన్నది, ఈమెను తీసుకొని మరి రాజుకు నీ దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళందరూ చెప్పినప్పుడు రాజు ఆమెను తీసుకొని రమ్మనంట. తీసుకొని రమ్మన్న తర్వాత ఈమె ఎప్పుడైతే ఆ రాజు దగ్గర తీసుకొని వెళ్ళారో ఆ కుటుంబం అంతటికి కూడా వేదనల పాలైపోయిందంట. దేవునికి స్తోత్రం. వేదన పాలైపోయి కష్టాలకు గురైపోయి అప్పుడు జ్ఞాపకం చేసుకున్నానంట, అయ్యో మీరెవరమ్మా, ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పారని అబ్రాహాముతో అడిగితే, నువ్వు చేసింది ఏమన్నా బాగుందా, నీవు ఉన్న విషయం నాతో చెప్పాలి, కానీ ఇలా ఎందుకు చేసావు, ఇలా చేసినందువల్ల నేను ఈ కష్టాల్లోనికి నష్టాల్లోనికి వెళ్ళిపోయినానని చెప్పని ఆయన ఆ ఫరోరాజు చెప్పడము ఆయనకి గొర్రెల మందలు, మేకలు, ఒంటెలు, సమస్త ధననిధులంతా ఇచ్చేసి ఆయన్ని, అయ్యా నువ్వు ఇంకా బయలుదేరిన ఆయన అని చెప్పానని ఆయన పంపించి వేశాడట. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అంటే ఎవరైతే ఆయన ఇష్టపడతాడో దేవుడు వాడిని కోరుకుంటాడో వాడిని బయటికి రమ్మని పిలిచినప్పుడు వాడు బయటికి రావాలి. ప్రభునందు బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నేను 1986 సంవత్సరము
జూలై 7వ తారీఖునో 10వ తారీఖునో ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను. ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసినప్పుడు పొద్దునే మాత్రము జనరల్ నాలెడ్జ్ ఇచ్చాడు. ఆ జనరల్ నాలెడ్జ్ అయితే తల పగిలిపోయేటువంటిది. 6 నెలలు కష్టపడి చదివినా కూడా దాని అంశాన్ని పూర్తి చేయలేకపోయాం. మధ్యాహ్నం వచ్చి అన్నం తెలియదు, ఏడ్చాను. ఆ ప్రక్కనే ఆ స్కూల్ ప్రక్కన గ్రౌండ్లో ఏడ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పోయి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మళ్ళా ఎగ్జామ్లో కూడా ఆ టెస్ట్లో కూడా సోషియాలజీ దాంట్లో సమృద్ధిగా రాయలేకపోయినప్పుడు ఏడ్చామనంటే ఒకవేళ నేను కష్టపడి చదివిన దానికి ప్రతిఫలం రాకపోయినా నేను ఎందుకు ఇంత కష్టపడి, మా భార్య అయితే 2వ పాపకి ప్రెగ్నెన్సీ 9th మంత్లో ఉంది. ఇలాంటి సమయంలో నేను సెలవు పెట్టుకొని వచ్చి ఇంత కష్టపడి చేశాను, ప్రయోజనం ఏమిటని చెప్పని సాయంకాలం పోయి ఎగ్జామ్ రాసేసిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్ఆర్ శంకరన్ గారు చనిపోయినారు. ఆ వారి దగ్గరికి వెళ్ళి అయా ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినా అని చెప్పినప్పుడు, నేనే కాదు ప్రియులారా, అందరూ కూడా అదే పరిస్థితి. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఆనందరావు అందరూ కలెక్టర్లు అవ్వాలని ఎక్కడుంది? అందరూ కలెక్టర్లు అయితే దేశం ఎక్కడుంటుంది? ఎడ్యుకేషన్ గివ్స్ మచ్ నాలెడ్జ్ టు యూ. అది ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది, నువ్వు వెళ్ళు, ధైర్యంగా దిగులు పడబాక అని చెప్పని ఆ గవర్నమెంట్ అథారిటీ అధికారి ఒక పే అండ్ అకౌంట్స్ ఆఫీస్కి ఒక ఆర్డర్ వేశాడండి. ఇదిగో ఈ డబ్బు తీసుకొని వెళ్ళి బిడ్డలకు బట్టలు అవి తీసుకొని వెళ్ళు అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో తెలియదు, కేవలం మంచి వలన దేవుని యొక్క ప్రేమ ఎలా విస్తరిస్తూ ఉన్నదో, అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహ్వానించినటువంటి వాడు. కేవలము దేవుని యొక్క ప్రేమ వాళ్ళకి ముందు నడుస్తుంది. అందుకని నువ్వు కూడా దేవునిలో ఉంటే నీ దేవుని నీతిని ముందు నడుస్తుంది. ఆయన తేజ మహిమ, సైన్యములకు అధిపతి యెహోవా తేజ మహిమ నీ వెనుక వస్తుంది అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగా అబ్రహాముని ఎంతగా దీవించాడంటే, ఆయన ఇంకా మిగిలిన గ్రంథాల్లోనికి వెళ్ళినట్లయితే దేవుడే ఆయనతో మాట్లాడినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అలాగే మోషేని పిలిచాడు. మోషేని ఎందుకు పిలిచాడు? ఐగుప్తు నుండి పారిపోయించినాడు మోషే. ఎందుకంటే గ్రీకులు హెబ్రీయుడు అయినటువంటి వాడిని చెప్పినందువల్ల వీడిని పసికట్టి నువ్వు హెబ్రీయుడు కదా అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ రాజ్య అధికారం పోగొట్టుకొని, ఇది నాకు అక్కర్లేదు, నా తండ్రితో ఉంటే నాకు చాలని చెప్పని ఆయన బయలుదేరి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు దేవుడు తనను పరీక్షించాడు. ప్రభునంత ప్రియ దేవుని బిడ్డారా, ఆయన పిలిచాడు, మోషే నువ్వు రావాలి అని చెప్పాడు. ఏమయ్యా అన్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి అని. నేను ఐగుప్తు నుండి పారిపోయిచ్చుని, నేను ఐగుప్తుకి ఎక్కడ వెళ్ళదయ్యా. ఒకవేళ పోయినా నేను ఎవరనంటే మన ఇజ్రాయెల్ జనాంగమే అడుగుతారు, ఎవరు అయ్యా నువ్వు అని అడిగితే నీ దేవుడు ఎవరంటే నేనేం చెప్పాలంటే, నువ్వేం భయపడబాకు, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళు అని చెప్పని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఐగుప్తు అనే మాట జీవితాల్లో ఎవరు కూడా మర్చిపోకూడదండి. ఎందుకంటే బానిస జీవితంలో మ్రగినటువంటిది. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలాగ కృంగిపోయారో, కృషించారో, వాళ్ళ ఆర్తనాదాలు, వేదనలు, బాధలు, కష్టాలు అవన్నీ కూడా ప్రభుకి జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన పిలిచాడు, మోషేని పిలిచాడు, నువ్వు వెళ్ళు, ఆ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళు, వాళ్ళందరిని తీసుకుని రా, నేను నీకు తోడుగా ఉన్నానండి. అయ్యా నా నాలుక మాంద్యం కలవాడిని నేను ఎలా మాట్లాడదంటే, ఇదిగో అహరోను ఉన్నాడు కదా, ఆయన నీకు తోడుగా పంపిస్తాను, ఆయన నువ్వు మాట్లాడతాడు, నువ్వు కార్యాలు చేసుకొని రా అని చెప్పాడు ప్రభునంత పిల్లరా. అలాగే సౌలుని పిలిచాడు. ఆ సౌలు ప్రభు అయినటువంటి బిడ్డలందరినీ కూడా ఎంతో హింసించినటువంటి వాడు, రక్తపాతంలో నడిచినటువంటి వాడు, ధర్మశాస్త్రం అంతటిని కూడా పఠించినటువంటి వాడు. ఆయనని పిలుచుకున్నాడు. ఎలా పిలిచాడు తెలుసా? కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం అంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని చెప్పనని ఆకాశములో ఆయన కనబడి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఆ సౌలు గుర్రం మీద పరుగులు తోలుతూ ఉన్నాడు. ఎంత మరి సిరియా దేశములకు వెళ్ళి యెరూషలేము నుండి వాళ్ళందరినీ హింసపెట్టి మరి బాధించాలని చెప్పనని, నువ్వెందుకు ఎవరిని హింసిస్తున్నావు, నువ్వెవడో ప్రభువా అని చెప్పాడు. నీవు హింసిస్తున్నటువంటి యేసు. ఆ హింసించినటువంటి మాటలో ప్రభునంత పిల్లరా పర్సిక్యూటింగ్ అంటాడు. మత ద్వేషంతో బాధించుట. మతము అనేది మనుషులకు అది తత్వంతో కూడినటువంటిది, అది దృష్టిని యొక్క తలంపులతో కూడినటువంటిది. దానిని బట్టి బాధించటము. హెరాసింగ్ అంటాడు, ఆయాసమును కలిగించేటువంటిగా బాధించటము, ఇంకా ఊపిరాడినటువంటి స్థితి కలిగించేయడం. ట్రబులింగ్ అంటే తొందర పెట్టడం. ఇదిగో నువ్వు చస్తావా,
నువ్వు దేవుడు అంటావా, లేకపోతే నువ్వు సాగు కోరుకుంటావా, ఏదో చెప్పని మొలెస్టింగ్ అంటాడటండి. హింసించుట, బాధించుట, ఎంతో హేయమైనటువంటి తలంపులతో మనుషులు కలిగి ఉంటున్నారు. ఏమి చేయగలమండి? ఏమి చేస్తే ఏమి సంపాదించుకోగలం? ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అందుకని ఆ ప్రభు స్వరము వినడానికి చెవులు కావాలి. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు, వినువాడును చదువువాడును ధన్యుడు, చూచువాడును ధన్యుడు అంటాడు. ఇక్కడ అంటాడు సంఘ వధువుని గురించి మాట్లాడుతున్నాడు. చివరిగా సంఘ వధువు అంటే నేటి దినముల్లో, అప్పుడు పాత నిబంధనలో కూడా అపోస్తలులు ఉన్నటువంటి వాళ్ళు ప్రభునందు పిల్లరా, నేటి దినాల్లో సంఘము గురించి మాట్లాడుతుండు. ఈ సంఘము దేవుని స్వరము వింటున్నట్టు కానీ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదంట. ఎదగవలసింది కానీ ఎలా ఉంది అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4:14 చూసినట్లయితే, అందువలన మనమిక మొదట పసిపిల్లల వలె ఉండి మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచన చేతను తప్పు మార్గమునకు లాగు యుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు ప్రతి ఉపదేశమునకు ఎటువాటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడినట్లుగా ఉండగా ప్రేమ కలిగి సత్యము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదము. చాలు, దేవునికి స్తోత్రం. అక్కడ సంఘములో వాక్యం అంటూ ఉంటారు కానీ కురిస స్వభావం వచ్చేస్తుందంట. కురిస స్వభావం అంటే మన వాక్యము మార్కు గారు చెప్పారు కదా, యెహోవా హస్తములో కురచకాలేదంటే ఏంటి? ముడుచుకోటు పెట్టుకోవడం, ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం. ఆ సంఘముల యొక్క వాళ్ళ స్వభావం ఏదంట కురిస స్వభావం, ఈ వేషధారణ కలిగినటువంటి స్వభావం. స్వనీతితోనూ విశ్వాసులు అనబడిన వారు కుదించబడుట అది చూసి దేవుడి వేదన పడుతున్నాడంట. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అది వేదనకు గురి చేస్తుందట. అలా ఉండగా సంఘంలో కలహాలు, అసూయలు ఇవన్నీ కూడా సంఘము ఎదుగుదలను పాడు చేస్తున్నాయంట. సంఘం ఎదగనీయకుండా ఉండడానికి కారణం ఏంటంటే లేనిపోనివి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము, ఈ ప్రార్థన ఎలాగా ఉండాలంటే ఒక ప్రాకారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు చేసేటువంటి ప్రార్థన నీకు ప్రాకారముగా ఉన్నదా? అది నువ్వు ఆలోచన చేయాల్సినటువంటిది. సంఘములకు ప్రాకారముగా ఉన్నదా? నువ్వు సంఘములో ఒక అవయముగా దేవుని బిడ్డగా ఉన్నావు కదా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యోచన చెయ్యండి ఒక్క నిమిషం. యోచన చేయండి, సంఘము ఏ స్థితిలో ఉండాలా అని చెప్పంటే పసిపిల్లల వలె ఉన్నామా? లేకపోతే ఆ పసిపిల్లలు ఏ విధముగా ఉన్నారో ఆ విధంగా ఉంటున్నామా? అంటే మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గమునకు లాగు యుక్తిని అంటే గాలికి కొట్టుకొని పోవచ్చు ఉన్నటువంటి అలల చేత ఎగరగొట్టబడుతున్నటువంటి వారముగా ఉన్నామా? ఘోరమైనట్టు ఉండక కొట్టుకొని పోయినటువంటి వారుగా ఉండక ఏమన్నమ్మా? కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇంటూ ఉన్నారు కానీ ఎట్లాగా? అవునా కాదా? సందిగ్ధం. అంటే వాక్యమును నీకు తెలిసి ఉండాలి. అందుకని అంటాడు, మొదటిగా దేనిని విన్నావో దానిని గట్టిగా పట్టుకో అంటాడు. ప్రవీణటువంటి నీ కిరీటాన్ని ఎవడును దొంగిలించుకోబోకుండా కాపాడుకో. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చాడు దేవుడు, నీకు తలాంతి ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు.
నీకు ఎనలేని కృప చూపి నిన్ను కాపాడాడు ప్రభునందు పిల్ల. దాన్ని గట్టిగా పట్టుకోవాలా, నీవు తొట్టిల్లకూడదు, జారి పడిపోకూడదు. మోషే కూడా చనిపోయిన తర్వాత ఎవరున్నారు తర్వాత నాయకత్వం వహించాలంటే యెహోషువకు చెప్పమని చెప్పాడు. యెహోషువ భయపడ్డాడు. వచ్చిన తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నాడు, నీవు ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి వాక్యమును ప్రతి మాటను నీవు తూచా తప్పకుండా అనుసరించి నడవాలి. కుడికైనను ఎడమకైనను తొలగకూడదు. నీవు నడిచిన ఎడల నీ వెళ్ళు మార్గం అంతటిలో కూడా నీవు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ మాట చెప్పాడండి? ప్రభునందు దీని బిడ్డారా, నువ్వు రక్షించబడినటువంటి బిడ్డవు, కాపాడబడినటువంటి బిడ్డవు, రక్తము చేత కొనబడినటువంటి బిడ్డవు, విలువ పెట్టి కొనబడిన బిడ్డవు కనుక నువ్వు విలువగా బ్రతకాలని, నువ్వు విలువగా బ్రతకాలని ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. విలువ లేకుండా బ్రతికినట్టయితే ఇప్పుడు ఆ మగ్దలేన మరియ ఉన్నది, 7 దెయ్యముల చేత పీడించబడినటువంటిది. ఆమె దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఇక మీదట ఎప్పుడు వేదనతో పడలేదండి. ఆమె ఉన్నదంతా దేవుని పరిచర్య కొరకు ఆ బిడ్డ ఉపయోగపడగలిగినట్లుగా దేవుడు కాపాడాడని చెప్పని మనం చూస్తున్నాం. అందుకని ఏమంటాడంటే, వేషధారణ, స్వనీతి అది విశ్వాసనబడిన వారికి ఉండకూడదు. అందుకని అలా ఉంటే ప్రభు వేదన చెందుతాడంట, ఆయన కన్నీరు కారుస్తాడంట. మనం కలహాలు, అసూయలు సంఘమును ఎదగనీయకుండా చేస్తాయట. ప్రభునందు ప్రియదేవుడారు, అది సంఘమును పాడు చేస్తాయట. కనుక సంఘ వధువు ఆ సంఘము ప్రాకారం నిర్మించుకోవాలట. ఆమె ప్రార్థన చేస్తే ఆ సంఘము నాకు ప్రాకారంగా ఉంటుంది. ప్రభునందులారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నువ్వు చేసినటువంటి ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఇక్కడ మొదలు పెడుతున్నావో అది పరలోక రాజ్యంలో ఎలాగంటే ధూపం వలె ఏడిపోతున్నది దేవుని సన్నిధి. ఆయన నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన అనుమతించి అక్కడే వ్రాస్తూ ఉన్నాడు, సమాధానం వ్రాస్తూ ఉన్నాడు. అందుకని యోబు గారు కూడా తన బిడ్డలు, తన కుటుంబము వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఒకరింటికి ఒకరు పిలిచే భోజనాలు చేసుకోవడమే, విందులు, విలాసాలు, ఆ సంతోషము, వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందము చూసి ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఉంటారేమో అని చెప్పని ఉదయకాలమునే లేచి ఆయన ప్రార్థన చేసేవాడట, బలులు అర్పించి ప్రార్థన చేసేవాడట. విరిగి నలిగినటువంటి హృదయంతో, ప్రభువా నా బిడ్డలు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వాళ్ళని క్షమించయ్యా అని చెప్పనని ప్రాధేయపడేవాడట. ప్రభునందు దేని బిడ్డారా, అందుకని అంటున్నాడు దేవుడు. మన లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధుడై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకోకూడదు. దేవునికి స్తోత్రం. మీరు మళ్ళా ఒకవేళ ఇంటికెళ్ళి ఈ మాట బాగా చదవండి. నేను యెహోవాను, పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలరు? వాక్యము చేత ఉదక స్నానం ప్రతి దినము ఉదుకుకొని నీ బట్టలు ఎలా ఉతుక్కుంటున్నావు ప్రభునందు ప్రియదేవుడ. మాకు వాషింగ్ మిషన్ ఉందండి. ఇప్పుడు వేసుకున్నాను అనుకోండి, ఒక అర్ధగంట బట్టలు వేసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఏమన్నా ఉన్నాయా వేసేయండి అంటారు మేడం గారు. వాషింగ్ మిషన్ వేసేస్తారు. ఇప్పుడే కదా అమ్మ వేసుకుందంటే వద్దు, వేసేయడమే, ఇది వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి. కనుక ఉదక స్నానం నీ శరీరములకు కూడా నీ ఆత్మకు కూడా నిత్యము వాక్యముతో ఉదుక్కొని స్నానం చేయాలి. అలా చేసినప్పుడు నూతన పరుస్తూ ఉంటాడు దేవుడు, సమాధానం ఇస్తూ ఉంటాడు దేవుడు, ఆశీర్వాదములు నీ పైకి వస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా,
దేవునిలో నీవు ఉండడానికి ఇష్టపడినట్లయితే ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు ఆయన. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి. అనునిత్యము వాక్యము వినటము, వాక్యము చదవడము, మోకాళ్ళు ఉని ప్రార్థన చేయడం. నీ కుటుంబానికి నీవే ప్రాకారము నిర్మించుకోవాలా. ఎందుకంటే ఆ ప్రాకారము సాతానుడు నీ కుటుంబంలో జరబడకుండా ఉండడానికి. దేవునికి స్తోత్రం. అలాగే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో బి పార్ట్లో రాస్తున్నాడు, చద్దామండి. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనల్ని రక్షించి దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట ఆయన? మనల్ని రక్షించాడంట. ఆ పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు, మనల్ని రక్షించి ఆయన పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం చేత నిన్ను కడుక్కొని నిన్ను ఆయనతో కూడా కూర్చుండి పెట్టుకోవడానికి నిన్ను పిలిచాడు. ఆ పిలుపు విన్నావా? నీవు ఆ స్వరము విన్నావా? ఆ మధురమైనటువంటి స్వరము నీతో మాట్లాడుతుండగా నువ్వు విన్నావా? ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడా, ఆదాముని పిలిచాడు, అబ్రాముని పిలిచాడు, మోషేని పిలిచాడు, తర్వాత వచ్చి ఏలియాతో నడిచినాడు, సౌలుతో పిలిచి మాట్లాడాడు, నడిచాడు ఆయనతో కూడా. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఆయన స్వరం మనకి వినిపించాడు, కానీ మన స్వరం ఆయనకి వినిపిస్తున్నామా? దేవునికి స్తోత్రం. ఆ మాటని మనం చూద్దాం. నీ స్వరము ఆయన వినడానికట కుతూహలంతో గంతులు వేస్తుంటాడట ఆయన. నా వైపు చూచి మరపెట్టువారు ఎవరైనా కలరా అని చెప్పి తేరు చూస్తుంటే ఎవరైనా పాటికి వాళ్ళ పనుల్లో వెళ్ళిపోతున్నారు. యేసు అని బిగ్గరగా కేక వేసేవాళ్ళు కావాలట ప్రభునందు పిల్లలు పెట్టారా. అందుకని ఏమంటున్నా అంటే నీ కంఠస్వరము వినాలని చెప్పని దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరమగీతములు చూసినట్లయితే 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఏమంటున్నా అంటే, ఉద్యానవనములలో పెంచబడిన దానా నీ చెలికత్తెలు నీ స్వరము వినగోర్దురు, నన్నును దాని విననిమ్ము. దేవుడికి స్తోత్రం. నీ చెలికత్తెలు ఎవరు? నీ సంఘంలో ఉన్నటువంటి సహోదరులు. వాళ్ళు నీవు పాడుతున్నటువంటి పాటలు వింటున్నారు, కానీ నన్ను కూడా నీ స్వరమును విననిమ్ము. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, నీ స్వరము వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ స్వరము అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప వరమట, మనకిచ్చిన స్వరమట, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరమట. ఆ దాంతో ఏమంటున్నాడు దావీదు, అయ్యా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడినిమ్ము. దేవునికి స్తోత్రం. ఆయన పట్టణంలో ఉన్నప్పటికీ, ఆయనకు కుదువు లేకపోయినప్పటికీ నా కంఠస్వరము ఉదయమున నీకు వినబడనిమ్మయ్యా అని చెప్పని దావీదు సిద్ధం చేసి ఉన్నానని చెప్పని దావీదు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అందుకని నాకు ఒక భక్తుడు రాస్తాడు, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, నాకు స్వరము ఉన్నంత వరకు చేయలేదు నీ ప్రార్థన, స్వరమంతా పోయాక స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ పాటలు. ఆ మాట రాస్తుంటే ప్రభునందు ప్రియులారా, మూగవాళ్ళైతే దేవుని స్తుతించగలరా? మృతుడు దేవుని స్తుతించగలవా? నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యమును బట్టి, ఆ ధన్యతను బట్టి నీవు ప్రభును స్తుతించాలా, ప్రార్థించాలా. నీకు పాటలు పాడడానికి స్వరం లేకపోవచ్చు, కానీ
నీ స్వరము నుండి ప్రవహించేటువంటి స్వరతంతులు ఆ ప్రార్థన భాష లేకపోయినప్పటికీ, భావము లేకపోయినప్పటికీ వాటిని అధిగమించే హృదయ స్పందన దేవుడు నీకు కలిగించి ఉన్నాడు. అంటే విరిగి నలిగినటువంటి హృదయంతో నీ దేవుని నీవు ప్రార్థించాలి ప్రభునందు దీనిపడ్డారా. అందుకని ఇర్మియా 33:3 అంటాడు, మీరు ఎవరైనా దేవునితో మాట్లాడాలనుకుంటే మీకు ఫోన్ నంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 333. ఆ 333 అంటే 33.3 అంటే ఇర్మియా చెప్తున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేయదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని బిడ్డ, నిన్న ఉదయము రాత్రి మాట్లాడుకున్నాము. చర్చి రెంట్ విషయం గురించి బాధపడ్డాము. కానీ ఏం చేద్దాము, ఏం చేయాలా, ఎలాగా అని చెప్పని అందరమే సందిగ్ధతే. కానీ ఏమి లేదు, మనకు ప్రార్థనే జవాబు. తెల్లవారు లేచి ప్రార్థన కూర్చున్నామండి. ఆ ప్రార్థన చేసేసిన తర్వాత ఆమె దగ్గరికి వెళితే, అయ్యా ఏం పర్వాలేదు, మీకు బాధ లేదు, నాకు బాధ లేదు, మిమ్మల్ని బాధ పెట్టను, నన్ను కూడా బాధ పెట్టద్దు, సమాధానము తిరిగి సంతోషంగా రాగలిగే ప్రభునందు దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడండి. ఆయన చెవులు మందం కాలేదు. ఆయన మాట్లాడకుండా ఉండడానికి ఆయన నోరు లేనటువంటి వాడు కాదు. ఆయన నడిపింపు చేయడానికి ఆలోచన లేనటువంటి వాడు కాదు. అబ్రాహాముని పిలిచినప్పుడు ఎలా వెళ్ళగలిగాడండి? ఆయనకున్నదంతా వదులుకొని విడిచిపెట్టి ఆయన పిలిచినటువంటి దేశానికి వెళ్ళగలిగాడా? నేను కూడా అదే స్థితి ప్రభునందు తినబడ్డారా. నేను నెల్లూరు పట్టడం నాది. నెల్లూరులో ఒక చిన్న కుగ్రామంలో ఉన్నాను. దేవుడు పిలిచాడు, నీవు రా, నేను నిన్ను చదివిస్తాను, నిన్ను ఉద్యోగం ఇప్పిస్తాను, ఇదిగో యూత్లో నడిపిస్తాను, నీకు వివాహం చేస్తాను, నీకు మంచి బిడ్డలు ఇస్తాను, ఐఏఎస్ వరకు బిఏ బిఎల్ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పర్సనల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఎంబీఏ ఐఏఎస్ వరకు చదువుకోవడానికి ఏమీ లేకుండానే దేవుడు కృప చూపాడు ప్రభునందు తినబడ్డారా. అంతటి వాడికి మరి ఇదిగో నాకు మంచి బిడ్డలను ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పరిచయం చేయడానికి కూడా దేవుడు కృప చూపాడు. ఇప్పుడు ఆ వాట్సాప్లో ఆ ఫేస్బుక్లో మెసేజ్ వస్తుంటే కాలిఫోర్నియా నుంచి గాడ్ బ్లెస్ అని చెప్పి, జీసస్ థ్యాంక్ యూ లాడ్ అని చెప్పి చెప్తున్నారు ప్రభునందు. భూమి అంతముల వరకు విస్తరిస్తారు దేవుని బిడ్డలైనటువంటి వారు, మీరు స్వతంత్రించుకుంటారని చెప్పినటువంటి మాట సత్యము. నీవు దేవునిలో ఉండగలిగినట్లయితే నువ్వు ఎక్కడైతే పాదం మోపుతావు, లోతుని తీసుకొని వెళ్ళాడట. వెళితే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ కూడా రాయ్యా రాయ్యా అని చెప్తున్నారు, తీసుకోబోయా అంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత లోతు గొర్రెల కాపర్లకి, అబ్రహాము గొర్రెల కాపర్లకి కొంచెం గొడవ వచ్చిందట. ఆ గొడవ వచ్చిన తర్వాత వాడను చూచి, అయ్యా మనం విస్తరిస్తున్నాం కనుక లోతు నువ్వు ఎక్కడికి ఏ ప్రక్కకి వెళ్ళాలనుకున్నా ఆ ప్రక్కకి వెళ్ళయ్యా అని చెప్పాడట. యోర్దాను నది ప్రాంతాలు చూసి అంట లోతు, అవి చాలా బాగున్నాయటండి ప్రభునంతులారా. ఈ సొదొమ పట్టణం నాశనం కాక మునిపే చాలా ఆహ్లాదకరముగా పచ్చిక బయలు ఇవన్నీ చూశాడట. ఆయన చూసిన తర్వాత ఇదైతే నాకు బాగుంటుంది అని చెప్పనని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఓకే అని చెప్పని నువ్వు అట్టెళ్ళిపోని చెప్పని ఈయన దక్షిణ దిక్కుగా ఈయన వెళ్ళిపోయినాడట. ఈయన వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఇంకా ఆయనను ఆశీర్వదించాడట ప్రభుత్వ. ఈ మాట చూసినట్టయితే ఇప్పుడు కరోనా గురించి మనం మాట్లాడుతున్నాము. అది ఇప్పుడు వచ్చిందా? కాదు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉన్నది. బైబిల్లో కూడా వ్రాసి ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన మాట నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలములో చర్చిలో నిలుచుట మీరు చూడగానే దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని సన్నిధికి హేయమైనటువంటిది తీసుకుని రాబడుతుందో అదే మనం చూసినట్లయితే ఇటలీ దేశంలో 2018వ సంవత్సరంలో ఆ వినాయక చవితి రోజు ఆ ఊరేగిస్తూ మందిరంలో తీసుకెళ్లారట. ఆ మందిరంలోనే పెట్టేసి వాళ్ళందరూ కూడా కొద్దిసేపు ఏమిటా తృప్తి తెలియదు. దేవుని సన్నిధి ప్రభునందు తీయబడ్డారా. దేవుని స్వరం వినాలి, ఆయన పిలిస్తేనే పోవాలి. వారు కూడా అంగీకరించారు. వాళ్ళు వెళ్ళి తిరుక్కొని వచ్చారు. వచ్చేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి అలా. చైనా దేశం ఆయన ఏం చేశాడు, మీది యేసు ప్రభు తీసేసి నన్నే పెట్టండి,
మేము ఒక చర్చిలో ఉంటే ఆ చర్చిలో కూడా మా ఫోటోలు పెట్టండి అని చెప్పారండి. అంటే దేవునికి ఎంత హేయమైనటువంటి స్థితి ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? మనం ఎవరమండి? ఇప్పుడుండి ఇంకో క్షణంలో రాలిపోయేటువంటి వారము. అందుకని ఏం చెప్తున్నాడు, నీవు పురుగులైనటువంటి వాటి ఏటి వలన కూడా నీవు అపవిత్రం కాకూడదు. ఆ ప్రాకేటువంటిది ఏంటి? శాటను, సర్పము. దానివల్ల నీవు అపత్రపరచబడకూడదు. ఏదైనా తోటని నాశనము చేసి వాళ్ళని బయటికి పంపించి వాళ్ళని వెళ్ళగొట్టి పంపించినటువంటి సాతానుడు వాని కార్యములను నువ్వు ధిక్కరించాలి, ఎదిరించాలి. ప్రభు నీతో ఉన్నప్పుడు, ఆ ప్రభు ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు మరణమైనా పర్వాలేదు, కానీ దాన్ని నువ్వు ఎదుర్కోవాలి. కనుక ఈ ఏమంటున్నా అంటే ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యాధి సంక్రమించింది. అక్కడ 21వ వచనం ఒక మాట రాస్తున్నా, చదువుదామండి. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఇంటి శ్రమలు కలగలేదు, ఇక ఎన్నటికీ కూడా కలగబోదు. దేవునికి స్తోత్రం. అంటే లోకాంతము వచ్చేసి ఉన్నది. అంత్య దినములో మనం ఉండామని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఇట్టి శ్రమలు అంటే ఎట్ట శ్రమలు? ఈరోజు నెల్లూరు పట్టణంలో కూరగాయలు పంచారట. ఆ కూరగాయల పాకెట్లు తెస్తే అవన్నీ ముదిరిపోయాయనట. బెండకాయలు కానీ టమాటాలు కానీ ఏమి నలిగిపోయి పాడైపోయాయట. అవి తెచ్చి ఇళ్లలో వేసేసి, అమ్మా రేపు మేము ఎలక్షన్లో వస్తాము, ఇంతెందుకు విశాఖపట్నంలో కూడా కోల్డ్ పంచారు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఎందుకని? మరి ఆ ఇచ్చి మంచి ఇవ్వచ్చు కదా. ఈ కోళ్ళు కూడా అంటే ఏంటంటే ఆ మాంసము అవి కుళ్ళిపోయినవి, రోగంతో బాధపడినవి, చనిపోయినటువంటి వాటి నటిని కూడా తీసుకుని వచ్చి పంచుతున్నారట. ఎంత హేయమండి! ఇలాంటి శ్రమ దినములు ఇంకా ఈ దినములు ఎంతవరకు కొనసాగగలవో మనకు తెలియదు. కానీ ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త సుమి. కేవలము ఆహారము పానీయము కాదు, కానీ దేవుని నీతిని బట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు అనేకులకు మాదిరికరముగా ఉండాలని చెప్పని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు 24 వచ్చింది, అక్కడే రాస్తున్నాము. 24 చూద్దాం. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను వాళ్ళు చూపిస్తారట. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాళ్ళట? మొదటిగా విన్నటువంటి వాక్యం ఇంకెందుకండి, ఏదేను తోటలో ఆదాము హవ్వతో ఎంత స్పష్టంగా మాట్లాడాడు దేవుడు. ఆయన మాటలు వాళ్ళు విన్నారు, కానీ ఆయన వెళ్ళిపోతానే వాళ్ళు సేటను వచ్చి చేశాడు. ఇది నిజమా? మీ దేవుడు చెప్పినట్టు బట్టి మాట, ఈ తోటలో ఏ ఫలం కూడా తినకూడదు అబద్ధం చెప్పేశాడు. దాన్ని నమ్మేశారు. దేవుడు చెప్పినాడు మాట ఏంటి? చెప్పినాడు సాతానికి కూడా, కాదు మా దేవుడు అన్ని తినమన్నాడు, కానీ ఈ చెట్ల మధ్యలో ఉండే ఫలం ఒక్కటి మాత్రమే తినవద్దని చెప్పినాడు అని చెప్పినా కూడా కాదు, అది తింటే మీరు బ్రతుకుతారని చెప్పాడు. నిజమే ప్రభునందు పిల్లరా, ఇప్పుడు మోసానికి అమ్ముడుపోతున్నది లోకము. అపవాదికి క్రియల చేత బంధించబడి ఉన్నది. అందుకని ఇంకా విడుదల ఉండదు. వాడు విడుదల పొందనంత కాలము మానవులకి విడుదల ఉండదు అని చెప్పని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిత్యముగా అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించినప్పుడు, మన పాపాలన్నీ కడగబడినప్పుడు దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో ఉండడానికి ఆయన మనల్ని కొనిపోతాడు. ప్రభునందు పిల్ల. అందుకని మత్తయి సువార్త రాస్తాడు, 2 తిరుగులు విసురుతుండగా ఒకటి కొనిపోబడెను, ఒకటి విడిచిపెట్టబడెను. అందుకని అంటాడు, మేడ మీద ఉన్నటువంటి వాడు కిందకి దిగకూడదు, ఆ పొలంలో ఉన్నాడు ఇంటికి రాకూడదు, ఇంట్లో ఉన్నాడు పొలం బాగూడదు, ఆ బయట ఉన్నాడు ఇంట్లోకి రాకూడదు. ఇది దేవుని యొక్క నిర్ధారణ ముందుగానే చేశాడు. ఎందుకంటే హేయమైన క్రియలు, హేయమైన తలంపులు మనుషుల్లో కలుగుతున్నటువంటివి, మోసకరమైనటువంటి ప్రతిదీని బట్టి, అంటే సకల దుర్నీతి పాపం అని చెప్తాడు. అందుకని దానియేలు ఆ రాజ్యంలో ఒక మంచి అధికారిగా ప్రధానమైనటువంటి స్థానంలో ఉండినప్పటికీ ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడని చెప్పని
వాళ్ళందరూ అధికారులు అధిపతులు అందరూ చూసేసి ఈయనకి శాసనం రాయించేశారట. ఊర్లో ఈ పట్టణంలో ఎవరు కూడా దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళని ప్రార్థన చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరెవరు దేవుళ్ళని వాళ్ళు ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ఇళ్ళల్లో ఉంటే ప్రార్థన చేసుకోండి అంటే వాళ్ళకి ఏంటంటే నమ్మకం, ఇళ్ళ ఉంటే ఏం ప్రార్థన చేయగలరు, తిని మత్తిల్తారు కదా, అలా ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలో పడిపోతారు కదా. అందుకని చెప్పి వాళ్ళు ఈ మత్తు మంది చేశారు జనాలకి. మన వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన, ఒరే పిచ్చోళ్ళరారా, మేము ఇళ్లలో ఉన్నా కూడా మా దేవుడిని మేము స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. వాడు మత్తు మంది చదువుతున్నాడు కానీ ఆ మత్తు మన మీద పనిచేయడానికి లేదు. ఈ కరోనా వ్యాధి గురించి మనం ప్రాధేయపడుతున్నాం కానీ అల్లకల్లోలంగా ఉన్నటువంటి జనాంగం ఎలా ఉండాలంటే ఇంకా తిరగబడే స్వభావంలోనే ఉన్నారు. దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతారో, ఇప్పుడు మనం చూసినట్లయితే కేరళ రాష్ట్రము ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, ప్రభునటువంటి క్రీస్తు తప్ప ఇంకెవరును రక్షించలేరు. అలాగే ఢిల్లీలో కేంద్ర స్థానమైనటువంటి ఆయన ఎవరు? కేజ్రీవాల్ అరవింద్ ఆయన కూడా ప్రకటన చేశాడు, యేసుక్రీస్తే ప్రభునంత పెద్దపడ్డారా. రోడ్ల మీద పడి ఏడుస్తున్నారండి. దేవుని వైపు ఎవరైతే చూడగలరో వాళ్ళతోనే దేవుడు సమాధానం దయచేస్తాడని చెప్పని నెహమ్యా ప్రార్థన చేశాడట. అయ్యో నా దేశము, నా యెరూషలేము పట్టణము ఇలా కూలిపోయింది, కూలదోసేసారే, దాని పరిస్థితి అని చెప్పని ఆయన ప్రార్థన చేస్తే ఆయన చెప్పకుండానే ఆ రాజు అంటున్నాడట, నెహమ్యా ఎందుకు అలాగా ఉన్నావు? ఆయన భార్య కూడా ప్రక్కన ఉందట. నీకేం కావాలో చెప్పు. అయ్యా నేను ఎలాగా దుఃఖముఖం లేకుండా ఉండగలను? నా దేశము, నా జనాంగము నాశనమై పాడైపోయి బాధపడుతుంటే నేను ఎలాగా ఉండగలనయ్యా? ప్రభునాథ పెద్ద దేవుడు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు ఈ విధమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తారని, నేను ఎలా ఉండగలను? నా దేవుని కొరకు నేను ప్రాధేయపడతా. నాకు అన్నం లేకపోయినా పర్లేదు, నిద్ర లేకపోయినా పర్లేదు, ఆహారం నిష్ఠలైనా సరే నా దేవుని నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన దేవుడు వింటాడు, సమాధానం దయచేస్తాడని చెప్పని ఆ కృత నిశ్చయతతో ప్రార్థన చేస్తారు. ప్రభుత్వం పిల్లలు, ఈ ప్రార్థన నీకు ప్రాకారముగా ఉంటుందని చెప్పని జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దామండి, ముగిచ్చేద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోను ప్రార్థన విన్నపములు చేయొచ్చు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గురించి చింతపడకండి, మీకు ఉన్నదా లేదా అని చెప్పని మా విషయంలో అయితే మేము అనుకుంటాం. దేవుడు ఎలాగా పోషిస్తున్నాడో అది దేవునికే తెలియాలి, మాకు కూడా తెలియదు. ప్రభుత్వం కూడా ఎందుకంటే ఆదరణకర్త ఆయన. మనము దుఃఖపడుతుంటే, కన్నీరు కారుస్తుంటే, ఆకలి తలబట్టిస్తుంటే ఆయన చూసి ఊరుకునేవాడు కాదు. ఆయన గుప్పిలు ఇప్పి సమృద్ధిని దయచేయగలిగినటువంటి వాడు. లేకపోతే 40 సంవత్సరాలు అరణ్యములో వాడు ఎలాగా నడవగలిగారండి, ఎలాగ బ్రతకగలిగారండి. ఇప్పుడు మనం 40 రోజులకే మనం తలడిల్లుతున్నాం, కానీ దేవుని కృపాహస్తపు నీడలో మనము ఉన్నామని చెప్పని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని పరమగీతలు అంటాడు, బండ సందున ఉన్న పావురమా, బండ సందులో ఎగురు పావురమా, నీ స్వరము మాధుర్యము, నీ ముఖము మనోహరము. దేవునికి స్తోత్రం. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రభునటువంటి దేవుని బిడ్డ ఎత్తబడే సంఘము ఆ స్వరాన్ని వినాలని ఆయన ప్రభువు ఎంతగానో కుతూహలంతో గంతులు వేస్తూ ఎగురుచున్నాడు. నీవు ఆయన కొరకు నీ స్వరాన్ని ఇప్పగలవా? నువ్వు ప్రార్థించగలవా? కృతజ్ఞతాపూర్వకముగా విజ్ఞాపన విన్నపములు చేయగలవా? ప్రభునంత ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, నిన్ను రక్షించాడు ప్రభునటువంటి దేవుడు. ఆయన రక్తమిచ్చుకొని ఉన్నాడు. ఆయనకు ప్రతినిధిగా నిన్ను ఇచ్చిన్నాడు. ఆయన కొరకు నువ్వు బ్రతకగలిగినటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలిగినట్లయితే దేవుని యొక్క సన్నిధి నిత్యము నీకు తోడుగా నిన్ను నడిపిస్తూ అనేకులకు ఆదరణకర్తగా, అనేకులను ప్రేమించేటువంటి వారిగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. మొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడు. నీ సంఘమును ప్రేమించు. నీ సంఘము కొరకు ప్రయాసపడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన దేవుడు వింటున్నాడు, సమాధానం దయచేస్తున్నాడు అని చెప్పని ప్రభు పక్షాన మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిచ్చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి.
కృపగల దేవా కలువరి నాథ కొనియాడేదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల దేవా కలువరి నాథ కొనియాడేదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా మంత్రిగతమగు. నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి. నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి నీ సాక్షిగా జీవించేదా. నీ సాక్షిగా జీవించేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమతో నీవు వేంచేయు వేళ కడబూర మ్రోగగా నిన్ను సంధించెదా. మహిమతో నీవు వేంచేయు వేళ కడబూర మ్రోగగా నిన్ను రెప్పపాటున మార్పు నొందెదను. రెప్పపాటున మార్పు నొందెదను. ఆశయ రూపం నీ దాసులు అవే. ఆశయ రూపం నీ దాసులు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రము, నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని కొద్దిసేపు నడిపించు. నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము అయ్యా. నాయన నువ్వు పిలిచే దేవుడు ప్రభువా. నువ్వు పిలిచి ఊరకనే మమ్మల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నువ్వు పిలిచినప్పుడు మేము ఆలకించడానికి కృపను అనుగ్రహించండి. నీ స్వరమును నీ గొర్రెలు వెంటాయి అన్ని మాటలు సెలవిస్తున్నాయి ప్రభువా. నిజముగా నువ్వు మా ప్రధాన కాపరివై ఉండగా నువ్వు ఒక్కసారి కేక వేసి పిలవండి అయ్యా. ఈల వేసి పిలవండి ప్రభువా. నీ జనాంగము నీ వైపుకు తిప్పుకోండి ప్రభువా. ఎవరైతే నీకు దూరముగా ఉన్నారు రాత్రి కాల సమయంలో వారు నీ వైపుకు తిరుగుదురుగాక. నువ్వు పిలువుగా yes Lord here I am. నేనున్నానయ్యా నీ కొరకు. నేను పనిచేస్తాను ప్రభా నీ కొరకు. నేను వాడబడతాను ప్రభా నీ కొరకు. తన తండ్రి, తన తల్లి, తన భార్య, తన భర్త ఏ రీతికైతే పిలవగానే రండి వస్తున్నానని చెప్పి ఏ రీతికైతే సమాధానం ఇవ్వగలుగుతూ ఉన్నారు ప్రభా, అంతకంటే మమ్మల్ని అందరినీ సృజించిన దేవుడు నీవు కనుక నీ మాటకు చెవి ఒక్కడానికి కృపను అనుగ్రహించమని ఈ రాత్రి కాల సమయంలో వెత్తబడ్డ ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని నా శరణైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరట ఈ ప్రార్థన వినయంతో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి
మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసం అన్ని వేళలా ఆదరించుటలోను, తోడుండి నడిపించుటలోను, ఆలోచనలు అనుగ్రహించుటలోను, బలమును శక్తినిచ్చుటలోను, సర్వలోకమునకు సమస్త జనులకు సదా తోడేండి నడిపింపు చేయను గాక. అందరికీ వందనాలు. ప్రైజ్లాడు. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించుగాక. దేవుని చిత్తం ఉంటే రేపు మరలా సాయంత్రం 7 గంటలకి ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తారు. తప్పకుండా మనము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని నామాన్ని కనపడదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు టుమారో షార్ప్ 7 PM.